ఈ అరిషడ్ వర్గాలు అనేది సాధకుడిని కూడా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎంత జయించాను అనుకున్నా కూడా అది ఏదో ఒక రూపంలో మళ్ళీ ఎంటర్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తామో అప్పటి వరకే, లేదా మళ్ళీ స్టెయిన్ అయిపోతుంది. అందుకనే ధ్యానం కంటిన్యూస్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది ఒక వైట్ క్లాత్ ఉంటుంది. మీరు ఏదో ఒక సరౌండింగ్స్లోకి వెళ్ళారు, కొంత మార్బిడ్ మ్యాటరు, టాక్సిన్, కలర్డ్ మ్యాటరు అంటుకుంటుంది కదా, అదొక స్పాంజ్ లాంటిది. కొద్దిగా నెగిటివ్ సరౌండింగ్స్లోకి వెళ్ళినా ఆ స్పాంజ్ విల్ అబ్జార్బ్. ఎంటీ బకెట్ లాగా ఎప్పుడైతే ఉంటాం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓ సీరియల్ చూశారు, ఒక బ్యాడ్ కంపెనీలోకి వెళ్ళారు, రాంగ్ది ఏదో విన్నారు, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోదు, ఇక్కడ ఆగిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా ఈ డిటర్జెంట్, మెడిటేషన్ అంటే ఏంటంటే డిటర్జెంట్ ఎప్పుడు కడుక్కుంటూ ఉండాలి. యు ఆర్ కంటిన్యూస్లీ ఆ డిటర్జెంట్తో మీరు ఎంతకాలం చెయ్యరో అంతకాలం ఈక్వానిమిటీ రాదు. ఆ ఈక్వానిమిటీ కూడా మనకి రావాలి. అప్పుడే మాట సమాధి అంటే ఏంటంటే సమా ప్లస్ ధి, ఈక్వానిమస్ ఇంటలెక్ట్. ఆ ఈక్వానిమస్ ఇంటలెక్ట్ మనం రావాలి అంటే బుద్ధి, ఈక్వానిమస్ బుద్ధి, అప్పుడు మనకి ఆగుతుంది అన్నమాట. అప్పటి వరకు కూడా పాము, రజ్జం, రోప్ అండ్ స్నేక్, ఈ అన్రియల్దే మనం రియల్ అనుకుంటాం అన్నమాట. ఎవ్రీథింగ్ వీఆర్ ఆల్వేస్ కంటిన్యూస్లీ వీ థింక్ దట్ వీఆర్ ది బాడీ. అది రావడానికే ఇప్పుడు సంవేదనల్ని గమనిస్తాం. ఎన్నో సంవేదనలు వస్తాయి. ఆ సంవేదనలన్నీ కూడా అరైజింగ్ అండ్ పాసింగ్ అవే, నథింగ్ ఈజ్ పర్మనెంట్. కృష్ణుడు అంటాడే, మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః అగం పయను అనిత్య స్తన్ స్థితి క్షస్వ భరత. ఆ స్థితిని మనం ఎప్పుడు ఈ కాంటాక్ట్ ఎప్పుడైతే అయిందో, శీత ఉష్ణ, సుఖ దుఃఖ, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్, సమసంగ వివర్జిత. ఇవన్నిటికీ మనం అన్టచ్డ్గా ఉంటేనే. అందుకని ఈ మెడిటేషన్ అప్పుడు మనకి సినిమాల్లో చూపిస్తారు, ఋషి తపస్సు చేస్తుంటాడు, అప్సర, మేనక, ఊర్వశి వీళ్ళు డాన్స్ వేస్తున్నారు, వాడికి ఏం లేదు. వర్షం పడుతుంది, అడేం లేదు. ఫైర్ ఉంటుంది, వాడికి ఏం అవ్వలేదు. దాని అర్థం ఇది. అక్కడ ఋషులు అంటే గడ్డాలు పెంచుకో అక్కర్లేదు, డ్రెస్సులు మార్చుకో అక్కర్లేదు. మీరు టీషర్ట్లో ఉండండి, బట్టలు లేకుండా ఉండండి, దానికి సంబంధం లేదు. యాక్చువల్గా ధ్యానం ప్రాసెస్ అన్నమాట. ఈ ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తామో యు విల్ బి ఈక్వానిమస్. ధీ ప్లస్ యానం. ధీ అంటే బుద్ధి, ధ్యానం ప్రయాణం, ద బుద్ధి, అది ఫ్లో ఆఫ్ అవేర్నెస్. ఆ ఫ్లో ఆఫ్ అవేర్నెస్ ఎప్పుడైతే మనం ఉండేటప్పుడు, అందుకనే తత్ అంటే అది, తత్ త్వం కదా, తత్ర ప్రతి ఏకతానత ధ్యానం, దానితో ఒకటిగా మనం మారుతూ ఉంటాం అన్నమాట. దీన్ని ఇంటెన్సిఫై చేస్తూ ఎప్పుడు ఆగకూడదు. ధ్యానం అనేది ఒకసారి నేర్చుకుంటే, నేను ఇప్పటికీ 7-8 గంటలు, బికాజ్ నేను రిటైర్ అయ్యి ఎప్పుడో 12 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు హాయిగా యూ స్పెండ్ టైమ్ ఇన్ మెడిటేషన్. ఇప్పుడు చిన్న విలేజ్కి వెళ్ళిపోదాం అన్నాను మీకు. ఎందుకని ఇదే మాట, ఇట్ ఈస్ ఎనఫ్. యూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు సమాజానికి కంట్రిబ్యూట్ చేశారు, సొసైటీకి ఇచ్చేశారు ఏమి ఇవ్వాలో. నౌ యూ గో విత్ ఇన్. స్పిరిచువల్ రిట్రీట్గా వెళ్ళి సమాధి ఏమంటాడు, తద్దైవ అర్ధమాత్ర నిర్భాస స్వరూప శూన్యమేవ సమాధి. ఇక ఏమీ ఉండదు, ఆ ఒక్కటే మిగిలిపోయింది. మనం వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళాలా అలా మనం క్లీన్ స్లేట్గా వెళ్ళిపోతే దెన్ పునరపి జననం పునరపి మరణం ఉండవు, జర వ్యాధి మృత్యు ఉండవు. ఇదే బుద్ధుడు చేశాడు, ఇదే కృష్ణుడు చేశాడు, ఇదే బాబా చేశాడు. ఎవరు చేసినా ఇవి చేస్తేనే ఇదే మాట. అంటే మీరు ఏదైనా కూడా చాలా రెబల్గా ఆలోచిస్తారు.
ప్రతిదీ కూడా. అలాంటిది మీరు కూడా ఈ పునర్జన్మలు ఉన్నాయని, కర్మలు తీసుకుంటారని, ఇలాంటివన్నిటిని నమ్ముతారా? అవన్నీ ఉన్నాయా ఏంటంటే? వెరీ గుడ్ క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్. అసలు పునర్జన్మ అనేది ఎక్కడుంది? నీ మనసులోనే కదా. మనసు లేనప్పుడు పునర్జన్మ ఎక్కడ ఉంది? కానీ నాకు మనసు లేదని మనకి ఎప్పుడు రావాలి? కంప్లీట్ చేయాలి కదా. నీకు మనసు ఉంది కాబట్టి తిరిగి రావాల్సిందే. మనం ఇక్కడి నుంచి వెళ్ళేది ఏ ప్రాపర్టీ రాదు, మన మైండే వస్తుంది. అగైన్ యు ఆర్ సెంట్ బ్యాక్ అలాంగ్ విత్ యువర్ మైండ్. అంటే మైండ్ ఉంటేనే కదా. సో మైండ్ ఉంటే పునరపి జననం ఉందా లేదా? సో ద మైండ్ ఈజ్ ద ఓన్లీ, అంటే రెసిడ్యూల్, ఏ రెసిడ్యూల్తో ఉందో. అందుకనే రెసిడ్యూ లేదా మీరు లేరు, నమ్మకాలు లేవు, బిలీఫ్ లేదు, మైండ్ లేదు. ఇప్పుడు మైత్రేయ కూడా లేడు. ఉంటే ఇది ఉంటుంది. సో ఇక్కడ బిలీఫ్ అనేది ఏంటి లేదు. నేను అసలు ఏది నమ్మాల్సిన అవసరం లేదు. మైండ్ ఉంటే అన్నీ నమ్మాలి. మైండ్ షుడ్ బికమ్ నో మైండ్. మైండ్ షుడ్ బికమ్ ప్యూరిఫైడ్ మైండ్ ఆఫ్ గాడ్. గాడ్ అంటే ఎవరున్నారా? ఎవరు లేరు. మళ్ళీ మరి గాడ్ అంటే ఏంటి అంటే ఇది మాట వరుసకి చెప్పుకునే మాటలు తప్పితే ఇంకా ఏమీ లేదు. ఇక్కడ ఏది సదాశివుడు అంటే ఏంటి? ఈథర్. శివుడు అంటే ప్రాణం. అక్కడ ఉన్నారంటే ఎవరు లేదు. రుద్ర అంటే అగ్ని. విష్ణు అంటే జలం, మైండ్. అహంకారం అంటే బ్రహ్మ, భూతత్వం. ఇదే భూతత్వం, ఉదకతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, గగనతత్వం. ఇవన్నీ ఇలాగా కింద వైపు వచ్చాయి. అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? మనసు నుంచే వచ్చింది. అహంకారం ఉంది కాబట్టి మనసు ఉంది, కాబట్టి అహంకారం ఉంది. జీవుడు ఉన్నాడు కాబట్టి మనసు ఉంది. మనసే తీసేస్తే జీవుడే లేడు కదా. అంత సులువ మనసుని తీసేయడం అనేది? ట్రై. ఇదేంటంటే దిస్ ఈజ్ ఏంటి అంటే మీకే తెలుస్తుంది. ఇంతకుముందు ఆలోచనలు అన్నీ ఎక్కువ సార్లు ఉండి ఇప్పుడు తగ్గాయా లేదా? 1,00,000 సార్లు, 70,000 సార్లు వచ్చిన ఆలోచనలు, 60,000 సార్లు వచ్చిన ఆలోచనలు ఇప్పుడు 6 మిగిలాయి. 1 అవుతుంది. పోతే మంచిదే. పోనీ నెక్స్ట్ జన్మ మర్చిపోండి, దేవుడు మర్చిపోండి. మీరు హాయిగా ఉంటారా లేదా? మీకు దుఃఖం తగ్గుతుందా లేదా? మీరు ఏమీ నమ్మొద్దు. దేవుడిని నమ్మొద్దు, ఏది నమ్మొద్దు, నెక్స్ట్ జన్మ నమ్మొద్దు. ఇప్పుడైతే ఉందా లేదా? ఇప్పుడు ఉండేటప్పుడు నా మైండ్ ప్యూర్ అయితే ప్రశాంతంగా ఉంటానా లేదా? అయిపోయా. దట్స్ ఆల్. సి ఇట్స్ ఆల్ వెరీ వెరీ లాజికల్. మనం ఎప్పుడైతే 100% మన మైండ్ని మనం ప్యూరిఫై చేసుకుంటున్నామో, క్లీన్ స్లేట్, మీ పలక మీద ఏమీ లేవు, అప్పుడు ప్రశాంతంగా ఉంటుందా లేదా? మన నీడ మనకు కనిపిస్తుందా లేదా? రిపుల్స్ ఉంటాయి, వాటర్ మీద రిపుల్స్ ఉంటాయి. మన షాడో మనకు కనిపిస్తుందా? కనిపించదు. సో దట్ ఈజ్ వై దేవుడు అనేది పక్కన పెట్టండి. ఈ జన్మ గురించేనా, మెటీరియలిస్టిక్ లైఫ్ అయినా సరే, నేను ఒకటే చెప్తాను. బికాజ్ మీకు తెలుసు, నేను కార్పొరేట్ ట్రైనర్. వాళ్ళందరూ ఇంత పెద్ద సీఎం లాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవడానికి అవసరం ఏంటి? వాడికి ఎక్కడికో సఫరింగ్ తగ్గుతుందా లేదా? వాడికి సఫరింగ్ తగ్గింది, వాడి ఆలోచనలు తగ్గాయి. మనకన్నా ఎక్కువ కష్టాలు ఉంటాయి. హయ్యర్ లెవెల్లో ఇండస్ట్రియలిస్ట్కి కష్టాలు ఎక్కువ ఉంటాయి, తక్కువ కాదు. వాడికి 20,000 కోట్లు ఉంటే 20,000 ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి వాడికి. సో వాడికి ఏంటంటే హీ హ్యాస్ టు డూ దిస్ ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్. ఎందుకు మరి యాపిల్ తాలూకా చైర్మన్, CEO లాంటి వాళ్ళు కూడా ఇండియాకి వచ్చి ధ్యానం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు ఎందుకు నేర్చుకోవాలి? ఎవరైనా నేర్చుకొని తీరాలి. ఎందుకంటే టు బీ పీస్ఫుల్ విత్ యువర్ సెల్ఫ్. హెల్దీగా ఉండాలి అంటే మనసు పిచ్చిగా ఉండకూడదు. హ్యాపీగా ఉండాలి అంటే మనసు పిచ్చిగా ఉండకూడదు. పీస్ఫుల్గా ఉండాలి అంటే మనసు పిచ్చిగా ఉండకూడదు. ఈ మూడైతే కష్టం. మనం మీరు ఎప్పుడైనా గమనించారో లేదో సత్యం గారు, ఈ 3 లేనప్పుడే మనకి దేవుడు గుర్తొస్తాడు.
ఎందుకంటే ఇయే దేవుడు కాబట్టి. ఉమ్, ఏంటి, ప్రశాంతత లేకపోతే టెంపుల్కి వెళ్ళిపోతారు, ఆరోగ్యం లేకపోతే టెంపుల్కి వెళ్ళిపోతారు, ఆనందం లేకపోతే టెంపుల్కి వెళ్ళిపోతారు. ఈ మూడు లేనప్పుడే టెంపుల్కి ఎందుకు వెళ్ళావంటే ఈ మూడులోనే నీ చైతన్యం, నీ ప్రాణం, నీ ఆత్మ దాగి ఉన్నాయి. ఇదే మాట. ఇవి అందరికీ చెప్తే అర్థం కాదు కాబట్టి ఈ ద్వైతంలో కూడా టెంపుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కర్మకాండ ఉంది అని పెట్టారు. ఎవరి లెవెల్కి వాళ్ళకి. అది చేయడం అయితే తప్పు కాదు, మంచిదే కదా. ఇప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి ప్రశాంతత. నేనేమంటానంటే టెంపుల్కి వెళ్ళేవాళ్ళు ఐ డోంట్ డిస్కరేజ్, గుడ్. వాళ్ళ లెవెల్ వాడికి వచ్చింది కదా, ఆడు అప్గ్రేడ్ అయ్యి టెంపుల్కి ఆడు చేశాడు, ధ్యానంకి వచ్చాడు, ఇంకా మంచిది. అక్కడ నవవిధి భక్తి సూత్రాలు ఉన్నాయి. లాస్ట్కి ఏంటున్నది, ఆత్మసమర్పణ. మరి ఆత్మసమర్పణకి వెళ్ళాలి కదా, ధ్యానం వెళ్ళాలి కదా. మొదట మీరు అది ఏమంటాడు కృష్ణుడు, తపస్విభ్యో అధికో యోగి, జ్ఞానిభ్యో మత అధిక, కర్మభ్యశ్చ అధికో యోగి, తస్మాత్ యోగి భవార్జున ఆయన చెప్పేశాడు, ఆర్డర్ చెప్పేశాడు ఆయన. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జప, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయం. ముద్దని ఎందాక ఎట్లా చెప్తాం మనం, వాళ్ళ లెవెల్లో దట్ ఇస్ గుడ్. బట్ అన్నిటికన్నా హై సోహంకి వెళ్ళాలి కదా. దేహో దేవాలయం, నీ దేహమే దేవాలయం. దేహో దేవాలయం ఇతి ప్రోక్త సా జీవ కేవల శివ. నీలో ఉన్న లైఫ్ ఎనర్జీయే శివుడు. తజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. పూజ అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఈ సో పైకి వెళ్ళే సో, కిందకి వెళ్ళే హం వేరేగా చెప్పారంటే. ఇంద్రియాలు మనకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి. ఇంద్రియాలకు వెళ్ళేదాన్ని మనం పట్టుకోవాలి. ఏం చేయాలా, మనసును పట్టుకోవాలా. ఇంద్రియానాం మనోనాద, మనోనాదస్తు మారుత. మారుత అంటే మళ్ళీ హనుమాన్ అనే మారుత అంటే ఇక్కడ ప్రాణవాయువే, వాయు పుత్ర హనుమాన్. ఇంద్రియానాం మనోనాద, మనోనాదస్తు మారుత, మారుతస్తు లయనాద, తం నాదం లయమాశ్రయ. ఎక్కడికి వెళ్ళాలి ఆఖరికి, ఈ లయమే కదా. లయం అంటే ఏం లయం అవుతుంది, నీ మనస్సు లయం అవుతుంది. ఈ మనస్సు లయమయ్యేదే సమాధి. లయం అవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలి దేనిలో. అదే కదా ఆత్మ చెప్పాను కదా మీకు. అది అలా వెళ్ళేటప్పటికి కంప్లీట్గా ఇక ఆగిపోతుంది. అది ఆగిపోవటానికే మీరు మీ లక్ ఉంటే మంచి గురువు, మంచి ఇది, మంచి సిస్టమ్స్, మంచి వెబ్సైటు, మంచి ఛానల్ వస్తుంది. లేకపోతే ఆడికి పేమెంట్, ఈడికి పేమెంట్, ఈడికి పేమెంట్, పేమెంట్ పేమెంట్. మనకి నాలెడ్జ్ పెరుగుతుంది, నాలెడ్జ్ వేస్ట్. ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఎ బర్డన్. డాంకీ క్యారీయింగ్ స్క్రిప్చర్స్. ఏమైనా వస్తుందంటే గాడిదకి ఏమైనా వస్తుందా? ఆ స్క్రిప్చర్స్ ఎన్ని పెట్టుకున్నా వేస్టే. ఎప్పుడు దాన్ని అప్లై చేసేటప్పుడు. టేప్ రికార్డర్ లాగా మనం చేస్తే అది యూజ్ లేదు. టేప్ రికార్డర్కి ఏమైనా పుణ్యం వస్తుందా? లేకపోతే చిలుక్కి ఏమైనా పుణ్యం వస్తుందా? బైహార్ట్ చేస్తే ఏమైనా వస్తుందా? అజ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం ఐ నో ఎవ్రీథింగ్ అని. ఐ డోంట్ నో ఎవ్రీథింగ్. మనం అనుకున్నాం ఇందాక, ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ బై, ఆపర్చునిటీ కూడా దేవుడే.